ఏపీ పాలిటిక్స్ కి సినీ గ్లామర్ తోడైంది. వైసీపీ టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఫిల్మ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఇంకోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా రాష్ట్రమంతా దూసుకెళ్తున్నారు. మరి సినీ నటుల మద్దతు ఏ పార్టీకి ఎంత ఉంది? జనంపై వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది? వాచ్ ది స్టోరీ. ఏపీ ఎన్నికలకు సినీ గ్లామర్ తోడైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు సినీ ప్రముఖులు రాజకీయ పార్టీలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. హీరోలు, నిర్మాతలతో పాటే అలనాటి అందాల తారలు పోటీల్లో హల్చల్ చేస్తున్నారు. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన నటులు వివిధ పార్టీల తరపున ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టడానికి తహతహలాడుతున్నారు. ఎలక్షన్ కు తాత్కాలికంగా బ్రేక్ చెప్పి రాజకీయ రంగస్థలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కొందరు ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగుతుంటే మరికొంతమందేమో ప్రచారకర్తలుగా మారారు. తమ అభిమాన పార్టీల అధినేతలకు ఉడత సాయం చేసేందుకు పార్టీ కండువాలు కప్పుకొని ఓట్లడుగుతున్నారు. ఇంకొందరేమో తెర వెనుక వ్యూహాల్లో భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలు సినీ గ్లామర్ కోసం వెంపర్లాడుతున్నాయి. చిన్న చితక నటులకు సైతం పార్టీ కండువా కప్పేస్తున్నాయి. అధికార ప్రతినిధి లాంటి పదవులు కట్టబెట్టేస్తున్నాయి. వాళ్లతో ప్రత్యర్థులను తిట్టిస్తున్నాయి. వారి అభిమానుల ఓట్లు తమ వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నాయి. జనసేనకు సినీ గ్లామర్ అవసరమే లేదు. ఆ పార్టీలో రియల్ హీరోగా పవన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ సినిమాల కంటే సేవా కార్యక్రమాల ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాలకు, సినిమాలకు అసలు పొంతనే లేదు. సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసాం కానీ రాజకీయాల నుండి సినిమాల్లోకి వెళ్లిన వారు కనిపించారు. ఈ రెండు విభిన్న రంగాలు. జనం మధ్యలోనే ఉంటూ 5 ఏళ్లకోసారి ఓట్లడిగే వాళ్ళు రాజకీయ నాయకులు. ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లకుండానే తమ నటన చాతుర్యంతో అభిమానాన్ని చూరగొనే వాళ్ళు సినిమా నటులు. చాలా మంది రాజకీయ నేతలు 5 ఏళ్లకోసారి మాత్రమే జనానికి ముఖం చూపిస్తుంటారు. అదే సినిమా వాళ్ళైతే నిత్యం జనానికి కనిపిస్తూ ఉంటారు. వారి నటనతో జనంలో అభిమానం సొంతం చేసుకుంటారు. ఇంతకాలం సినీ నటులు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదుగా ఉండేది. కానీ కొన్నాళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ పార్టీలు సినీ ప్రముఖులను, నటులను బ్రతిమాలి మరీ తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ వీలైనంత ఎక్కువ మంది సినీ ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. కొంతకాలంగా అదే పనిగా పెట్టుకొని చిన్నా చితక నటులకు సైతం పార్టీ కండువా కప్పేసింది. టీడీపీలోకి వెళ్లాలన్న ఆలోచన ఉన్న వాళ్లను కూడా ఆలస్యం చేయకుండా తమ పార్టీ కండువా కప్పేసింది. పార్టీలో సినీ గ్లామర్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో సక్సెస్ కూడా అయింది. వైసీపీతో పాటే ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలో సినీ గ్లామర్ కనిపిస్తుంది. అసలు ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినిమా వాళ్ళెవరు? అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతుందెవరు? ఎవరెవరు ఏ పార్టీ జెండాలు కప్పుకున్నారు? ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న అంశాలు ఒకసారి చూస్తే టీడీపీ నుండి హీరో బాలకృష్ణ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన బాలయ్య ఇప్పుడు మరోసారి బరిలోకి దిగారు. తన తండ్రి స్థాపించిన పార్టీ నుండి బావ చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నుంచే మరోసారి పోటీలో నిలిచారు. సినిమాలో డైలాగులు చెప్పడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అన్నంతగా పేరు సంపాదించుకున్న బాలయ్య రాజకీయ ప్రసంగాల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ నుండి రాజమండ్రి ఎంపీగా గెలిచిన మాగంటి మురళీమోహన్ ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. తనకు బదులుగా కోడలు రూపాకు ఎంపీ టికెట్ ఇప్పించుకోగలిగారు. టీడీపీకి మద్దతుగా తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో నటనకు ఫుల్ స్టాప్ పెట్టిన మురళీమోహన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఉంది. నటుడిగానే కాకుండా సోదరుడు కిషోర్ తో కలిసి జయబేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించి 25 చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో తెలుగుదేశంలో చేరి చంద్రబాబు నేతృత్వంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి తెర వెనక ఉంటూ టీడీపీలో క్రియాశీలకంగా మారారు. తెరపైకి కనిపించే నటులే కాదు,
తెర మీద కనిపించని సినీ ప్రముఖులు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. నిర్మాత వల్లభనేని వంశీమోహన్ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వంశీ ఇప్పుడు రెండోసారి పోటీకి దిగుతున్నారు. మరో సినీ నిర్మాత మాగంటి బాపుగా అందరికీ సుపరిచితుడైన మాగంటి వెంకటేశ్వరరావు కూడా టీడీపీ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏలూరు లోక్సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో మరోమారు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇంకోవైపు సినీ నటుడిగా రాణించిన శివప్రసాద్ మరోమారు చిత్తూరు నుండి లోక్సభ బరిలో ఉన్నారు. ఆయన పార్లమెంట్లో సైతం విచిత్ర వేషధారణలతో జనాన్ని ఆకర్షించి వార్తల్లో నిలిచారు. ఇకపోతే టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ నటి దివ్యవాణి గతేడాది తెలుగుదేశం పార్టీలో చేరారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించకుండా పార్టీ గెలుపు వ్యూహాల్లో దివ్యవాణి తనదైన పాత్ర పోషిస్తున్నారు. మరో ప్రముఖ నటి వాణి విశ్వనాథ్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారు. నగరి వైసీపీ అభ్యర్థి రోజాపై పోటీకి దించాలని ఒకానొక దశలో టీడీపీ అధిష్టానం భావించింది. అయితే అక్కడి సమీకరణాలు వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్టానం వాణికి టికెట్ ఇవ్వలేకపోయింది. ఆమె కూడా తనకు టికెట్ అవసరం లేదని, తనకు నచ్చిన నాయకుడు చంద్రబాబు కోసం పార్టీకి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తానని ప్రకటించింది. ఇంకోవైపు దిగ్గజ దర్శకుడు బోయపాటి శ్రీను టీడీపీకి తెర వెనుక ఉండి ప్రచార సేవలు అందిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలు, టీవీ ప్రకటనల రూపకల్పనలతో పాటు కొన్ని పాటలను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ పార్టీకి సినీ గ్లామర్ అందిపుచ్చుకోవడంలో వైసీపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఈసారి ఏపీ ఎన్నికల్లో సినీ గ్లామర్ భారీగా పెరిగి వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం వైసీపీయే. లేనంత ఎక్కువ మంది సినీ నటులకు పార్టీ కండువా కప్పింది. వైసీపీలో సినీ గ్లామర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది రోజానే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా గత కొన్నేళ్లుగా బుల్లితెర ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నారు. జనంలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆ పార్టీలో రోజాతో పాటు నిర్మాత కోడాలి నాని మరోమారు పోటీలో ఉన్నారు. అయితే ఏ పార్టీలో లేనంతగా ఈ ఎన్నికల్లో సినీ నటులు వైసీపీలో చేరినప్పటికీ పోటీకి దించేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. వారిని కేవలం ప్రచారకర్తలుగా వాడుకునే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, జయసుధ లాంటి వారు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంకోవైపు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు వైసీపీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ కు తాము మద్దతుదారులమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధిష్టానం రోజా నోటికి బ్రేకులు వేసినప్పటికీ పృథ్వీ లాంటి వాళ్లు అస్సలు తగ్గడం లేదు. హాస్య నటుడు అలీ కూడా టాలీవుడ్ నటుడు కృష్ణుడితో కలిసి ఇటీవలే ఓ రోజు లోటస్ పాండ్ లో ప్రత్యక్షమయ్యారు. అప్పటికప్పుడు ఇద్దరు వైసీపీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి అంతకు కొద్ది రోజుల ముందే అలీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేందుకు సీరియస్ గా ప్రయత్నాలు సాగించారు. వైఎస్ జగన్ ను కలవక ముందు ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా వేర్వేరుగా కలిశారు. ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాళ్ల దగ్గర ఆసక్తి కనపరిచారన్న వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి అలీ వైసీపీలో చేరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సినీ నటులు రాజా రవీంద్ర, దాసరి అరుణ్, పాతతరం సినీ హీరో భానుచందర్ కూడా వైసీపీలో చేరారు. సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా ఇటీవలే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ టికెట్ సంపాదించారు. ఒకప్పుడు వైఎస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న పీవీపీ ఇప్పుడు జగన్ తో కలిసిపోయి వైసీపీ నుండి పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక మిగిలింది జనసేన. ఆ పార్టీకి రియల్ హీరో పవన్ కళ్యాణ్ చరిష్మాయే ఏకైక బలం. ఇంకోవైపు ఆయన సోదరుడు నాగబాబు మొన్నటి వరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మద్దతు తెలిపినా ఇప్పుడు స్వయంగా రాజకీయాల్లోకి దిగారు. నర్సాపురం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇటు జబర్దస్త్ ఫేమ్ ఆది జనసేన తరపున ప్రచారంలో పాల్గొంటుండగా శకలక శంకర్ తదితరులు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు.
మొత్తంగా చూస్తే ఇన్నాళ్లు సినిమా వాళ్లకు ఓట్లు వేయరంటూ టీడీపీ వైసీపీలు అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తూ ఇంకోవైపు అదే సినిమా వాళ్లకు పోటీపడి మరీ కండువా కప్పేశాయి. మాటలు చెప్పడానికే కాని తాము పాటించడానికి కాదని రుజువు చేశాయి. జనం కూడా ఎవరెంతమంది సినిమా వాళ్లతో ఓట్లు అడిగించినా తాము మాత్రం రియల్ హీరో జనసేనానికే ఓట్లేస్తామని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్ సినీ గ్లామర్ తో మెరుస్తూ కనిపిస్తున్నా మరి ఏ పార్టీకి ఆ గ్లామర్ కలిసి వస్తుందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.